మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేషెంట్ కేర్ నేను చేసేది గత 29 సంవత్సరాల నుండి జీఎంహెచ్గా చేస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆశా వర్కర్ కానీ, మున్సిపల్ స్వీపర్ కానీ, మాస్ జీఎంహెచ్ స్వీపర్ కానీ ప్రతి హాస్పిటల్ బిడ్డలు ఈ రోజున గత రోడ్ ఎక్కవలసి వచ్చినాయి. మోడీ చేసిన ప్రభుత్వానికి 4 కోట్లు లేబర్ కోర్టు, దాని వలన 24 గంటల 10 విధానం రద్దు చేయబడిన వేతనాలు 11,000 రూపాయలు ఈ రోజున ఈ బిడ్డలకు సరిపోతాయని మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఆశతో నిరాశతో గత 30 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల నుండి వర్కర్ కూడా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుండి పనిచేసే బిడ్డలు గుర్తింపు లేదు. ఈ హాస్పిటల్ కానీ, ప్రతి మున్సిపాలిటీ బిడ్డ కానీ, ఆశా వర్కర్ కానీ, పేషెంట్ కేర్ కానీ, సెక్యూరిటీ కానీ ప్రతి హాస్పిటల్ బిడ్డలను గుర్తుపెట్టుకొని కోవిడ్ టైంలో ప్రతి బిడ్డలను కాపాడినాం మేము ఈ రోజున. కానీ ఒక్క బిడ్డ కూడా గుర్తు లేదు. ఒక్క బిడ్డ మీద మీకు ప్రేమలు లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆశతో ఆ బిడ్డలో మీకు ఆశతో పనిచేసి ఈ కోవిడ్ లో పిల్లలను వదిలిపెట్టి, భర్తలను వదిలిపెట్టి మా ప్రాణాలు తెగించి ఈ హాస్పిటల్లో మేము ప్రతి ఒక్క బిడ్డ పనిచేసింది. ప్రతి ఒక్క బిడ్డ మున్సిపాలిటీ బిడ్డ కూడా చెత్తలు ఎత్తిపోసింది, అన్ని చేసింది. ఈ గుర్తింపుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఈ బిడ్డను గుర్తు పెట్టుకొని గవర్నమెంట్ వ్యవస్థ, కాంట్రాక్టర్ వ్యవస్థ, ఏ ఒక్క కాంట్రాక్టర్ ఈ జిల్లా మొత్తం హాస్పిటల్ కానీ, మున్సిపాలిటీ కానీ ఏ బిడ్డను కూడా ఈ కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి ఈ రోజు వరకు కూడా ఆ బిడ్డలకు పర్మిట్ చేస్తారని కొన్ని ఆశలతో తన బిడ్డలతో క్యాన్సర్ వచ్చి వాళ్ళ రోగాలు వచ్చి పట్టుకున్న మాను లేదు. ఈఎస్ఐ పిఎఫ్లు కట్టించుకొని ఒక్క రోజు కూడా ఏ బిడ్డకు కరెక్ట్ వ్యవస్థలో చేసిన లేరు. ప్రతి అధికారులు ఏ వ్యవస్థలో మేము కష్టపడితే ఏసీల కింద, ఫ్యాన్ల కింద కూర్చున్న బిడ్డ ఉన్నారు కానీ మేము కష్టపడితే ప్రభుత్వం అవుపడతలేదు. ప్రతి బిడ్డ చేస్తున్న ఈ వ్యవస్థనే అవుపడతలేదు. వరంగల్ జిల్లాలో ఎన్ని హాస్పిటల్ ఉన్నా కానీ ప్రతి మున్సిపాలిటీ బిడ్డలు కూడా, ప్రతి ఆశా వర్కర్ కూడా, ప్రతి అంగన్వాడీ వాళ్ళు కానీ ప్రతి ఒక్క బిడ్డను, కార్మికులను గుర్తు పెట్టుకొని వాళ్ళకు పర్మనెంట్ చేయమని కోరుకుంటున్నాం. పిఎంలు ఒక్క రోజు కూడా ఈ కష్టపడ్డ సొమ్ము మాది, మా సొమ్ము మాకు వెంటనే మాకు కట్టి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. కాబట్టి ఆ బిడ్డలకు హెల్త్ కార్డు కావాలని కోరుకుంటాను. 4 ఆకులు సరిపోవు. వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ గవర్నమెంట్ వ్యవస్థకు ఏదైతే సమాన పని సమాన వేతనం పెట్టిండ్రో వాళ్ళకి ఎంత జీతం ఉన్నదో వీళ్ళకంత ఈ బిడ్డ కట్టిమని కోరుకుంటాను. 4 ఆకులు సరిపోవు కాబట్టి వ్యవస్థలో 35 ఆకులు ఇస్తుండ్రు కాబట్టి ఆ బిడ్డ కూడా 35 ప్రతి హాస్పిటల్ పోయేందుకు వ్యవస్థకు ఈ హెల్త్ కార్డు అన్నది వాళ్ళకు కూడా వర్తించమని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తన పనులు వదిలిపెట్టుకొని, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు వదిలిపెట్టుకొని అన్నం తినకుండా ఇలా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి. కారణం ఏంటిది? దాదాపుగా మోడీ 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా విభజించి ఇలా కార్మిక వర్గం మీద ఎన్నికలను దెబ్బ కొడుతూ ఉన్నాడు. ఈ యొక్క మోడీ అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా మన భారతదేశ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అయినా కానీ మార్చుకోకుండా మరి ఇలా ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులు పోరాటం చేసి తన యొక్క 1500 మంది రైతులు చనిపోయిళ్ళు. అయినప్పటికీ అది ఆ యొక్క పద్ధతిని తీసుకుపోయి కూల్ స్టోర్లో పెట్టింది. అలా అది ఎప్పుడు కూడా బయటికి తీసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం అందరం కూడా తప్పనిసరిగా మరి ఐక్యంగా పోరాటం చేసి మోడీ విధానాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, మరి బహుజన సంస్థలకు వ్యతిరేకంగా తప్పనిసరిగా పోరాటం చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ఐఎఫ్టీ పక్షాన మరొకసారి దార్శనం తెలియజేస్తూ ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ 4 చట్టాలు అమలు చేయాలని జీవో తీసుకొచ్చిండో దాన్ని వ్యతిరేకించడం కోసం ఇలా దేశవ్యాప్తంగా ఇలా అఖిలపక్ష పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె చేయడం చాలా సంతోషకరం. కానీ ఈరోజు నరేంద్ర మోడీ మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డ విధంగా ఇలా నరేంద్ర మోడీ వ్యతిరేక విధానాలు మనకు అవలంబిస్తూ ఉన్నాయి, అవి కనబడతా ఉన్నాయి. కాబట్టి ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు. ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే కార్మికుల చట్టాలను అన్నింటినీ రద్దు చేయడం కోసం, కార్పొరేట్ వాళ్లకు ఊడిగం చేయడం కోసం ఇవాళ వాళ్ళకు ఒక ఏజెంట్ గా పనిచేస్తూ ఇవాళ కార్మికుల నడ్డు విడిచే విధంగా ఇవాళ 4 చట్టాలు తీసుకురావడం ఇంకా పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్రను తిప్పి కొట్టాలి. ఇంకా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం కూడా ఉన్నది.
లేకపోతే నరేంద్ర మోడీ ఈ 4 చట్టాలను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తారు. ఎందుకంటే కనీసం ఇవాళ కార్మికులకు కనీసం 8 గంటల పని విధానాన్ని ఇవాళ కాకుండా నువ్వు 12 గంటలు చేసి కనీసం ఇవాళ 10,000, 8,000, 13,000 ఇచ్చే విధానం అంటే 28,000 ఇవ్వాలి. 8 గంటల పని విధానం చేస్తే కనీసం ఇవాళ నువ్వు ఇచ్చే డబ్బులు కూడా ఇవాళ నువ్వు పెంచిన నిత్యావసర వస్తువులకు నువ్వు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనేక రకాల వస్తువులకు కూడా ఇలా సరిపోవడం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణను కూడా వెంటనే ఆపాలి. ఎందుకంటే రైల్వే కావచ్చు, ఇలా ఎల్ఐసి కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఇలా అన్నీ కూడా నువ్వు ఈ ప్రైవేటీకరణను ఆపకపోతే రేపు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు, రైతులు కూడా ఇలా కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతుల డబ్బు విడిచే విధంగా కూడా ఇలా చాలా బాధాకరం. కాబట్టి ఈ కార్మికులు ఇక్కడ పాల్గొన్న అఖిలపక్ష పార్టీలకు, కార్మికులకు, అధ్యక్ష వర్గానికి అందరికీ ప్రత్యేకంగా ఆర్ఎస్పీ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.